హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చింది భయ్య. ప్రభాస్ అన్న వచ్చేసి ఎట్ ప్రజెంట్ కల్కి మూవీకి సంబంధించి కొన్ని డేట్స్ అయితే ఇచ్చాడు. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత మన హనురాగ్పూడి డైరెక్షన్లో చేస్తున్న ఫౌజీ షూటింగ్ కొద్దిగా కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ స్పిరిట్ మూవీలో జాయిన్ అవుతాడంట. అండ్ ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మన సుకుమార్ గారితో ప్రభాస్ అన్న తీయబోయే మూవీ కూడా వచ్చిందన్నమాట. ఎందుకంటే ఎట్ ప్రజెంట్ ఇప్పుడు అది కూడా ఎవరితోటి తీయబోతున్నారంటే హోంబేల ఫిలిమ్స్ తోటే తీయబోతున్నారు. హోంబేల ఫిలిమ్స్ నుంచి వచ్చేసరికి అరే ఇక సలార్ 2 స్టార్ట్ పోతుందని అయితే అనుకున్నారు. కానీ వాళ్ళు వచ్చేసి సుకుమార్ గారితో కొలాబరేట్ అయ్యి ప్రభాస్ గారితో అయితే మూవీ తీయబోతున్నారని అయితే సర్క్యులేట్ అవుతుంది. మనకు తెలిసిందే ప్రభాస్ అన్న వచ్చేసి ఒక 3 ప్రాజెక్టులు హోంబేలే వాళ్ళతోటి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. దాంట్లో సలార్ 1 కూడా అయిపోయింది. ఇంకా 2 ప్రాజెక్టులు ఏంటి అనేది తెలియదు. చాలా రూమర్స్ వచ్చాయి ఆ డైరెక్టర్ తోటి చేస్తున్నారు, ఈ డైరెక్టర్ చేస్తున్నారని. ఎట్ ప్రజెంట్ అయితే సుకుమార్ గారితో ప్రభాస్ అన్న తీయబోయే మూవీకి ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి హోంబేల ఫిలిమ్స్ అని అయితే తెలుస్తుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ కదంట భయ్య, 2030లో స్టార్ట్ అవుతుందని అంటున్నారు మూవీ వచ్చేసి. ఎందుకంటే ప్రభాస్ అన్న మూవీస్ చాలా లైనప్ ఉన్నాయి. అండ్ సుకుమార్ గారి లైనప్ కూడా ఉంది. ఏదంటే రామ్ చరణ్ గారితో R17 మూవీ అండ్ 2 పార్ట్స్ అంటున్నారు, మరి ఒక పార్ట్ అంటున్నారు. చూడాలి 2 పార్ట్స్ ఉంటాయో. అండ్ తర్వాత సుకుమార్ గారు మహేష్ బాబు గారితో కూడా తీయబోతున్నారు అంటున్నారు. అందుకే ఈ గ్యాప్ అయితే 4 ఇయర్స్ గ్యాప్ అయితే ఉంటుందని అయితే అంటున్నారు. మరి చూడాలి. అండ్ ఎంతమంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ సుకుమార్ గారితో మూవీ తీయాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి.